ఓరియంటల్ స్టైల్లో చికెన్ స్వీట్ కార్న్ సూప్ అండి. చికెన్ స్వీట్ కార్న్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 150 గ్రాములు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, పంచదార 1/2 స్పూన్, కోడిగుడ్డు 1, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, కార్న్ఫ్లవర్ 1 స్పూన్. సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి చికెన్ సూప్ ఎలా చేస్తారో చూసేద్దామా మరి ప్రాసెస్? ఓకే షెఫ్, సో స్టార్ట్ చేద్దామండి. సో ఈ చికెన్ స్వీట్ కార్న్ సూప్ కోసమని చికెన్ యాక్చువల్గా ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్లో ఇలా కట్ చేసుకోవాలండి. ఏ సూప్కైనా ఇలా మ్యాక్సిమం చిన్న పీసెస్లో ఉంటే అది మనకి తాగేటప్పుడు ఈజీగా ఉంటుంది సూప్ యాక్చువల్గా. ఓకే, అలాగే దీనికోసం స్వీట్ కార్న్ కెనల్స్ ఉంటాయి కదా, దీన్ని చక్కగా ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం మిక్సీ చేసుకొని ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మనం ప్రాసెస్లో వెళ్ళిపోదాం అండి. సో మిక్సీలో నేను వేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని మనం దానిలో మిక్స్ చేయడానికి కోసం కూడా పెట్టుకుంటాం. సో థిక్ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని పెట్టుకున్నాం, అలాగే కొన్నిటిని మనం చక్కగా ఇలా. సో ఉట్టి స్వీట్ కార్న్ వేస్తున్నారా? దీంట్లో ఓన్లీ స్వీట్ కార్న్ ఒకటే యాడ్ అవుతుంది. సో కంప్లీట్గా కోర్స్ లాగా అంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి రెడీమేడ్ కూడా మనకి స్వీట్ కార్న్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. సో టిన్ ఫామ్లో ఇలా అలా చేస్తే ఇంకా ఇవేమి యాడ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా చేసేవచ్చు. సో అలా కాకుండా ఇంట్లో హోమ్ మేడ్గా చేయాలంటే ఇలా స్వీట్ కార్న్ మనం పేస్ట్లా చేసుకోవాలి. బట్ ఇలా చేసుకుంటేనే కొంచెం ఆ ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం సూప్ ప్రాసెస్లో వెళ్దామండి. సో సూప్ మనకి ఈవెన్గా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం కోసమని ఇలా ఓరియంటల్ స్టైల్లో ఎక్కువగా ఓక్ యూస్ చేస్తాం. సో ఓక్ తీసుకున్నా. కామన్గా సూప్ కోసం అయితే ఫస్ట్ వేయాల్సింది మనకి వాటర్. సో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో సూప్ అంటే ఇంకా కంప్లీట్ హెల్దీ ఆప్షన్ యాజ్ వెల్. మనం దీంట్లో ఏంటంటే ఆయిల్ ఏమి యూస్ చేయము. సో చికెన్ అండ్ స్వీట్ కార్న్ ఉంది కాబట్టి కొద్దిగా మీల్ రీప్లేస్మెంట్గా కూడా వాడచ్చా, లేకపోతే జస్ట్ సూప్ సైడ్ డిష్గా అపెటైజర్గా? సూప్ లానే వాడతామండి. సో ఏదంటే థిక్ సూప్ వస్తుంది. సో మనకి ఇది కంప్లీట్ ఫుల్ కోర్స్ అయితే కాదు. ఓకే, సో వాటర్ వేసుకున్నాం. జనరల్గా మనం చికెన్ స్టాక్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్గా ఇదే వాటర్లో మీకు నేను కుక్ చేసి చూపిస్తున్నాను. సో అదే స్టాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం క్వాంటిటీకి తగ్గట్టుగా మనం చికెన్ని వేసుకోవాలి. బాయిల్ అవుతుండాలి. సో అలాగే దీంట్లో కొన్ని మనం మిగిల్చాం కదా అంటే పేస్ట్ చేసేటప్పుడు ఈ కార్న్ కెరన్స్ కూడా దీంట్లో వేసుకుంటాం, స్వీట్ కార్న్ గింజల్ని. సో దీంట్లో వేసేస్తున్నాను. సో ఇది మనకి ఒక బాయిల్ అయితే రావాలి. సో బాయిల్ వచ్చిన తర్వాతే మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్తాం. ఓకే, సో కాసేపు అయితే వెయిట్ చేద్దాం. సో చక్కగా బాగా చికెన్ ఉడకాలి కాబట్టి కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే షెఫ్, సో చక్కగా బాయిల్ అయితే అయిపోయింది మనకి చికెన్, అలాగే కార్న్ కెనల్స్ అన్ని బాయిల్ అవుతున్నాయండి స్టాక్లో. సో ఇప్పుడు మనం దీంట్లో ఫ్లేవర్ యాడ్ చేద్దాం. సో దీంట్లో యాక్చువల్గా అంటే కొద్దిగా మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ సూప్ యాక్చువల్గా స్వీట్ కార్న్లో స్వీట్నెస్ ఉన్నప్పటికీ కొద్దిగా పంచదార అయితే యాడ్ అవుతుంది దీంట్లో. సో పంచదార వేస్తున్నాను కొద్దిగా. అలాగే సోయా సాస్ కూడా చాలా తక్కువ వేయాలండి. సోయా సాస్ అయితే మనకి యాక్చువల్గా ఏంటంటే కలర్ ఎక్కువగా చేంజ్ అయిపోద్ది. సో కొంచెం సోయా సాస్ కూడా నేను దీంట్లో వెరీ లిటిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ వేసాం. సో దీంట్లో యాక్చువల్గా మనకి మెయిన్ స్వీట్ కార్న్ ఫ్లేవర్, అలాగే స్వీట్ కార్న్ దీనికోసం యాడ్ చేయడం కోసం దీంట్లో స్వీట్ కార్న్ని మనం పేస్ట్ చేసిన స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నాను దీంట్లోనే. సో కార్న్ కెనల్స్ వేసాం, అలాగే ఈ పేస్ట్లా అయిన ఈ స్వీట్ కార్న్ కూడా మనం దీంట్లోనే యాడ్ చేసాం. ఓకే, అలాగే దీనివల్లనే థిక్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. యాక్చువల్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది, కాకపోతే ఇంకా మనం ఈ స్వీట్ కార్న్ సూప్ అనేది ఇంకా థిక్ వస్తుంది. సో దానికోసం మనం థికెన్ చేయడం కోసం కార్న్ఫ్లవర్ స్లరీని యాడ్ చేస్తాం. సో కొద్దిగా కార్న్ఫ్లవర్ని గిన్నెలో తీసుకొని దీనిలో కొన్ని నీళ్లు వేయాలి. నీళ్లు వేసి దీన్ని మంచిగా అలా మిక్స్ చేసుకోవాలి. సో లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకుంటే ఆ థిక్నెస్ అనేది వస్తుంది సూప్కి. యాక్చువల్గా మనకి చికెన్ సూప్లో ఈ స్వీట్ కార్న్ ఉడుకుతుంది కదా, దీంట్లో మనం ఈ స్లరీని యాడ్ చేసుకోవాలి థిక్నెస్ చెక్ చేసుకుంటూ. సో ఈ విధంగా ఇలా చక్కగా చూసుకుంటూ వేసుకోవాలి. సో మరీ థిక్గా కాకుండా అలా అని పలుచగా కాకుండా మనకి పోరింగ్ అంటే తాగడానికి ఈజీగా ఉండేలా ఇలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ డ్రాప్ కూడా యాడ్ చేస్తాం. సో ఈ ఎగ్ డ్రాప్ వేయడం వల్ల యాక్చువల్గా ఏంటంటే మనకి
ఎగ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ప్లస్ అది మనకి ఎగ్ కూడా డ్రాప్ అయినట్టు తీగలుగా మనకి తగులుతుంది అనమాట. దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ వైట్ మాత్రమేనా? మిక్స్ కూడా వేయచ్చు, కాకపోతే కొద్దిగా వేయాలి, ఎక్కువ వేసినా మళ్ళీ అది మనకి క్లమ్జీ అయిపోద్ది. సో దీంట్లో నేను కొద్దిగా ఎగ్ డ్రాప్ అయితే వేస్తున్నాను. ఎగ్ డ్రాప్ చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం మిక్స్ చేసుకోవాలి. సో స్లోగా అలా మిక్స్ చేస్తూ వేయాలి. మిక్స్ చేసుకుంటూ కొంచెంగా మనం విడిచిపెట్టాలి. ఓకే, సో ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ అప్పుడే వైట్ లేయర్స్ అనేది మనకి తెలుస్తుంది, కంప్లీట్ ఇలా మిక్స్ అవుతాయి. అలాగే దీంట్లో ఇంకొంచెం కలర్ఫుల్ అండ్ ఫ్లేవర్ యాడ్ చేయడం కోసమని స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం ఈ స్వీట్ కార్న్ సూప్లో. సో చాలా ఈజీ అండి ఈ సూప్ మనకి. సో కంప్లీట్గా మనకి ఇలా చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం సర్వ్ చేసుకుందాం అండి. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చింది, అటు థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఓకే, చికెన్ స్వీట్ కార్న్ సూప్కి కావలసిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 150 గ్రాములు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, పంచదార 1/2 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్. చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఓక్ పెట్టుకొని సూప్కి సరిపడా నీళ్లు, అలాగే చిన్నగా కట్ చేసిన చికెన్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక తగినంత ఉప్పు, పంచదార, సోయా సాస్, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, అలాగే కార్న్ ఫ్లోర్ స్లెరీ వేసి కోడిగుడ్డు వైట్ కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా ఓరియంటల్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ.